Hello everyone, welcome to Sahai EduMap YouTube channel. It is not just a YouTube channel but also a platform which guides students on their educational journey. Sahai EduMap అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా ఒక కెరీర్ గైడెన్స్ ప్లాట్ఫామ్ కింద నిలబడుతుంది. ఇది ప్రత్యేకంగా 12th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్కి మరియు డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో మన ఈ సహాయ EduMap యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో CUET చేంజెస్ గురించి చూద్దాం. అసలు CUET అంటే ఏంటి? CUET స్టాండ్స్ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ టెస్ట్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విచ్ మీన్స్ NTA అనేది ఒక బాడీ అనమాట. చేస్తున్న CUET ఎగ్జామ్ UG లెవెల్ ఇంకా PG లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. అంటే 12th అయిపోయిన వాళ్ళు CUET UG ఎగ్జామ్ రాస్తారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు CUET PG ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో ఈ CUET UG అనేది 2022 నుంచి మొదలైంది అండ్ రీసెంట్గా చాలా చేంజెస్ చేశారనమాట. అసలు ఆ చేంజెస్ ఏంటి, స్టూడెంట్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో UGC ప్రపోజ్ చేంజెస్ ఇన్ CUET UG 2025. It has become more streamlined, student-centric and efficient, also redefining fairness, choice and efficiency in higher education admissions. అసలు మోర్ స్ట్రీమ్లైన్డ్, ఇంకా స్టూడెంట్ సెంట్రిక్ అండ్ ఎఫిషియెంట్ ఎందుకు అయ్యింది, అలాగే ఫెయిర్నెస్ రీడిఫైన్ చేశారు అంటున్నారు. ఏ విధంగా చేశారు? అలానే చాయిస్ ఇంకా ఎఫిషియన్సీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ అంటున్నారు. సో ఈ హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్లో ఎలాంటి ఎఫిషియన్సీ అనేది వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. 2024లో ఆల్మోస్ట్ 283 యూనివర్సిటీస్ CUET ఎగ్జామ్ని అడాప్ట్ చేసుకుంది అడ్మిషన్ ప్రాసెస్ కోసం. సో ఆ CUET ఎగ్జామ్కి దగ్గరగా 13,47,000 మంది పైగా స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారన్నమాట. సో ఈ CUET వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కి బేసిక్గా అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది. ఆల్సో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్. సో CUETలో చేంజెస్ చేశారు, అవన్నీ మెయిన్ పాయింట్స్ అన్ని ఇప్పుడు చూద్దాం అన్నమాట. సో ఫస్ట్గా వచ్చేసి ఎగ్జామ్ ఇస్ కండక్టెడ్ వన్స్ ఎ ఇయర్ ఇన్ CBT మోడ్. CBT మోడ్ అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఒక్కొక్క స్టూడెంట్ మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ టు చూస్ సబ్జెక్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్ 12 సబ్జెక్ట్స్. సపోజ్ ఇంటర్లో బైపీసీ చేశాడు, తనకి CUETలో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలని ఉంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎగ్జామ్. సో తను ఇంగ్లీష్ వైపు వెళ్ళచ్చు, లేదంటే హిస్టరీ వైపు వెళ్దాం అనుకున్నాడు, సో హిస్టరీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దెర్ ఈస్ నో బ్యారియర్ టు సెలెక్ట్ ద సబ్జెక్ట్. అదంతా స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్ డ్యూరేషన్ 1 hour పర్ సబ్జెక్ట్. ఏ పేపర్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నా ప్రతి సబ్జెక్ట్ 1 hour అలాట్ చేస్తారు అనమాట. ఈ 1 hourలో క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే CUET UG ఎగ్జామ్ 45 minutes మాత్రమే అలాట్ చేసేవారు. ఇచ్చిన అన్ని క్వశ్చన్స్లో అన్ని అటెంప్ట్ చేయకుండా కొంత నెంబర్ వరకు అటెంప్ట్ చేయమనేవారు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే కొత్త రూల్స్ ప్రకారం మొత్తం అన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ప్రతి దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒకళ్ళు తప్పు చేసినట్టయితే నెగిటివ్ మార్కింగ్ పడుతుంది. సో అంతేకాకుండా స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ NCERT సిలబస్ అన్నారు. అంటే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ NCERT సిలబస్ ఏదైతే ఉందో మొత్తం ఎగ్జామ్ సిలబస్ అంతా దాన్ని బట్టి బేస్ అయ్యే ఉంటుంది. అండ్ ఆల్సో క్వశ్చన్ పేపర్ మొత్తం 13 లాంగ్వేజెస్లో ఉంటుంది అనమాట, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో ఆ 13 లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, అసామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరికైతే ఈ లాంగ్వేజెస్ రావో వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్ విల్ బి బేస్డ్ ఆన్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్స్. వాళ్ళకి సెపరేట్గా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, రీడిజైన్ జనరల్ టెస్ట్. సో జనరల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో యాప్టిట్యూడ్ టెస్ట్ కింద రీడిజైన్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా కొన్ని డొమైన్ సబ్జెక్ట్స్ అడ్మిషన్స్ ఫర్ డిస్కంటిన్యూడ్ డొమైన్ సబ్జెక్ట్స్ టు రిలై ఆన్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పర్ఫార్మెన్స్. సో కొన్ని డొమైన్ సబ్జెక్ట్స్ ఏవైతే డిస్కంటిన్యూ చేశారో వాళ్ళకి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడుతున్నారు. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఫ్యాషన్ స్టడీస్, టూరిజం, లీగల్ స్టడీస్, ఇంజనీరింగ్ గ్రాఫ్. CUET సబ్జెక్ట్స్ లిస్ట్. సో CUET UGలో మొత్తం ఈ 23 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ 23 సబ్జెక్ట్స్ బేస్ అయ్యే CUT UG ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో మేజర్గా అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, అగ్రికల్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, హోమ్ సైన్స్, మ్యాథ్స్ మీడియా, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇలా మొత్తం 23 అన్నమాట. ఈ 23 సబ్జెక్ట్స్లో ఒక స్టూడెంట్ మినిమం ఒక సబ్జెక్ట్ నుంచి మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ చేసుకొని CUT UG ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో CUT PG ఇది ఎందుకంటే CUT PG ఎగ్జామ్ డిగ్రీ అయిపోయి PG చేద్దాం అనుకున్న స్టూడెంట్స్, MA కానీ MSc కానీ MTech కానీ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి CUT PG ఎగ్జామ్ అనమాట. సో దీంట్లో ఎలాంటివి చేంజెస్ చేశారంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 90 minutes ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ అన్నమాట. మీడియం బైలింగ్వల్ అంటే స్టూడెంట్ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కాకుండా ఇంగ్లీష్లో కూడా ఇస్తారనమాట. స్టూడెంట్కి ఏది కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెకండ్ లాంగ్వేజ్. అలాగే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు వరకు CUT PG 2024 వరకు ఎలా అయిందో సేమ్ అలానే హైలైట్స్. సో సబ్జెక్ట్స్ అనేది 63 సబ్జెక్ట్స్ నుంచి 37 సబ్జెక్ట్స్కి రెడ్యూస్ చేశారనమాట. అలానే క్యాండిడేట్స్ కెన్ చూస్ ఎనీ సబ్జెక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ క్లాస్ 12 సబ్జెక్ట్స్. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద స్టూడెంట్స్. ఆ స్టూడెంట్ 12th క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఏ సబ్జెక్ట్ చదివినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ దట్ దే హ్యావ్ టేకెన్ ఇన్ 12th క్లాస్ వాళ్ళు ఎటువంటి సబ్జెక్ట్ అయినా CUT ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చు. ప్రతి పేపర్ 1 hour ఉంటుందన్నమాట. ఆ 1 hourలోనే ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ డిస్కంటిన్యూ సబ్జెక్ట్స్ టు రిలై ఆన్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే డిస్కంటిన్యూ చేశారో ఆ సబ్జెక్ట్స్ కన్నీ అడ్మిషన్ బేస్డ్ ఆన్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. టెంటేటివ్ టైమ్ లైన్ ఫర్ CUT UG అంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట. CUT UGకి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. UG రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్. Application correction window second week of April. Exam date intimation last week of April. CUT admit card release second week of May. ఎగ్జామ్ ఏమో 3rd week of Mayలో ఉండొచ్చు. అలానే ఆన్సర్ కీ రిలీజ్ 4th week of June. CUT రిజల్ట్ డిక్లరేషన్ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్. కౌన్సిలింగ్ సెషన్స్ లాస్ట్ వీక్ ఆఫ్ జూలై. ఐ హోప్ ఈ వీడియో స్టూడెంట్స్ అందరికీ, స్పెషల్గా 12th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి అలానే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అని భావిస్తూ ఇట్లు మీ సహాయ్ ఎడ్యుమ్యాప్. ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సహాయ్ ఎడ్యుమ్యాప్. ఇది స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగపడే ఛానల్. ఇది మా ఫస్ట్ వీడియో మాత్రమే. ఇటువంటివి ఎన్నో వీడియోస్ ఇంకా పెడుతుంటాము. అసలు సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవేవి ఉన్నాయి, టాప్ 10 సెంట్రల్ యూనివర్సిటీస్, అలానే స్కాలర్షిప్స్ ఎటువంటివి ఉన్నాయి, ఎలా అప్లై చేయొచ్చు, అలానే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.